తెలంగాణ సిపి గెట్ 2025. సో, మనం తెలంగాణ సిపి గెట్ 2025కి సంబంధించి ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఎట్లా తెలుసుకోవాలి? అప్రూవ్ అయిందా? కాలేదా? అని చెప్పి. అండ్ మనం ఏవైనా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అంటే ఎట్లా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది? ఎట్లా మెయిల్ చేయాల్సి ఉంటది? అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా సిపి గెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఒక 1000 వ్యూస్ వస్తే 1000 లోపల 900 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ మనకు షెడ్యూల్ అనేది చేంజ్ అయిందన్నట్టు. ఓకేనా. సో, ఐ హోప్ మీ అందరికి తెలుసనే అనుకుంటున్నా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మనకు డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. 18 సెప్టెంబర్ 2025 దాకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ ఎక్స్‌టెండ్ చేషిర్రు. కాబట్టి మనకు సో, మిగతా లైక్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయినాయన్నట్టు. ఓకేనా. సో, ఈ ఎక్స్‌టెన్షన్ అనేది మనకు 16థ్ సెప్టెంబర్ రోజు అయింది. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకు సో, ఏమైనా చేంజెస్ ఉన్నా ఓకేనా. సో, ఏవైనా సర్టిఫికేట్స్ మీరు మళ్ళీ అప్‌లోడ్ చేయాలన్నా, రిజెక్ట్ అయిన సిట్యుయేషన్ లోపల వాళ్ళకి మెయిల్ చేయాలన్నా కూడా మనకి 20 సెప్టెంబర్ 2025 రోజు టైం అయితే ఇచ్చారన్నట్టు. ఏవైనా డాక్యుమెంట్స్ మీరు లైక్ మిస్టేక్ అప్‌లోడ్ చేసినా, లేకపోతే వెరిఫికేషన్ లోపల రిజెక్ట్ అయ్యి మళ్ళీ అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా కూడా ఎట్లా చేయాలి అన్నయి ఫర్దర్‌గా మాట్లాడదాం. కానీ మనకు సో, ఈరోజు మాత్రమే టైం ఉంది. 20 సెప్టెంబర్ 2025 రోజు టైం అయితే ఉంది. మిస్టేక్ అప్‌లోడ్ చేసినా, లేకపోతే రిజెక్ట్ అయ్యి చేద్దాం అనుకున్నా కూడా. అండ్ దెన్ వెబ్ ఆప్షన్స్ విషయానికొస్తే 21, 22, 23 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. అండ్ దెన్ సో, చాలామంది ఏందంటే బ్రో మాది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్రూవ్ కాలేదు అని చెప్పి అంటున్నారు. మ్యాక్స్ ఈరోజు అప్రూవ్ అయిపోతది. అండ్ లేదంటే రేపు మార్నింగ్ వరకు అప్రూవ్ అయితే అయిపోతది. సో, చెక్ చేసుకుంటా ఉండుర్రి. వెరిఫికేషన్ ఏవైనా డాక్యుమెంట్స్ మిస్టేక్ ఉండి వెరిఫికేషన్ చేసుకోవడానికి మాత్రం ఈరోజు మాత్రమే టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, మన లైక్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి స్టేటస్ ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికొస్తే ఫస్ట్ ఇది అఫీషియల్ పోర్టల్. సిపి గెట్ 2025 అని చెప్పి అఫీషియల్ పోర్టల్ ఉంది కదా! ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చి అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, తర్వాత పోర్టల్ మీకు ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం చూసుకుంటే లాగిన్ హియర్ అని ఉంది కదా! లాగిన్ హియర్ లోపలికొచ్చి మీకు కావాల్సిన డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ కింద ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా. డేట్, మంత్, ఇయర్. సో, లాగిన్ కావాల్సి ఉంటదన్నట్టు. సో, లాగిన్ అవ్వడుతోటే మీకు పోర్టల్ అనేది ఇట్లా చూపెడతది. ఓకేనా. సో, తర్వాత మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ప్రెస్ చేయాలి. లాగిన్ ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. సో, ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మనకు సబ్మిటెడ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సబ్మిటెడ్ అని చెప్పి చూపెడతది. వెరిఫైడ్ అని చెప్పి చూపెడతది. ఇక్కడ మనకి అప్రూవ్డ్ రావాలి. ఓకేనా. వెరిఫికేషన్ అయిపోయింది. అప్రూవల్ అనేది రావాలి. అదొకసారి మీరు చెక్ చేసుకోరి. రిజెక్షన్ వచ్చిందా? అప్రూవల్ వచ్చిందా? అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటది. సో, రిజెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇట్లా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. అప్రూవల్ అయిందా? లేకపోతే రిజెక్ట్ అయిందా? అని చెప్పి. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ మీరు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ చేసిన సిట్యుయేషన్ లోపల ఏవైనా డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయిన సిట్యుయేషన్ లోపల వాట్ యూ హావ్ టు డూ ఈస్ మన కింద ఈమెయిల్ సపోర్ట్ అని ఉంది. ఓకేనా. ఈమెయిల్ సపోర్ట్‌కి రావాలి. ఈమెయిల్ సపోర్ట్‌కొచ్చి మీరేం చేయాల్సి ఉంటదంటే సో, ఈమెయిల్ సపోర్ట్ ఇక్కడ ఉంది కదా మనకి. సో, ఈ ఈమెయిల్ సపోర్ట్ మీద మనం ప్రెస్ చేయాలి. పోర్టల్ మనకి గిట్లా ఓపెన్ అయితది. నీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయి. పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయి. ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పి ప్రెస్ చేయి. ఓకేనా. సో, మీ అందరికి తెలుసు పాస్వర్డ్ ఏంది, హాల్ టికెట్ నెంబర్ ఏందని చెప్పి. ఎందుకంటే మీరే పెట్టుకున్నారు కాబట్టి లాగిన్ అని ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే గిట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్‌బాక్స్ అని చెప్పి చూపెడతదన్నట్టు ఇక్కడ. ఇన్‌బాక్స్, ఈమెయిల్ సపోర్ట్ అని చెప్పి చూపెడతది. ఇక్కడ కంపోజ్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మనం ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎంక్వైరీ నంబర్ ఇవేవి కూడా లేవన్నట్టు. ఓకేనా. సో, కంపోజ్ అని ఉంటది. మా ఇన్‌బాక్స్ అని ఉంటది. సెంట్ అని ఉంటది. సైన్ అవుట్ అని ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం సో, ఏదైనా కంపోజ్ చేయాలంటే ఏదైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే రిక్వెస్ట్ కంపోజ్‌లోకి ఎళ్ళాలి. ఓకేనా. సో, కంపోజ్ ఇక్కడ ఉంటది. అండ్ ఇక్కడ కూడా కంపోజ్ అనేది ఉంటదన్నట్టు.
సో కంపోజ్‌లోకి పోయి మనం ఏం చేయాల్సి ఉంటది అంటే కంపోజ్ ప్రెస్ చేస్తుంటే మనకు గిట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మీది హాల్ టికెట్ నంబర్ వస్తది. అండ్ ఇక్కడ మీ నేమ్ వస్తది. ఇక్కడ మీ ఈమెయిల్ వస్తది. అండ్ ఇక్కడ టైప్ ఓకేనా. టైప్ వస్తది. టైప్ ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. కేటగిరీ ఏందనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ కేటగిరీ ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ అసలు ఇష్యూ ఏంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మెసేజ్ ఓకేనా. సో మెసేజ్ ఏందనేది సెలెక్ట్ లైక్ రాయాల్సి ఉంటదన్నమాట. సబ్జెక్ట్ ఏందని రాయాలి. మెసేజ్ ఏందని చెప్పి రాయాల్సి ఉంటది. రాసి దెన్ నెక్స్ట్ అటాచ్‌మెంట్. సో ఆ డాక్యుమెంట్ ఏదైతే నీకు ఇష్యూ ఉందో ఆ డాక్యుమెంట్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అండ్ తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఆప్షనల్. సో అవి మనం ఇయ్యకపోయినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. నేనేం చేసినా కదా అంటే ఇక్కడ టైప్ లోపల రిక్వెస్టా, కంప్లెయింటా, సజెషనా, ఫీడ్‌బ్యాకా, క్వరీయా, క్వెషనా అని చెప్పి ఉంటదన్నట్టు. సో మనం రిక్వెస్ట్ డాక్యుమెంట్ అంటున్నాం కాబట్టి రిక్వెస్ట్. ఏదన్నా అప్‌లోడ్ కాకపోతే కంప్లెయింట్ కింద పెట్టొచ్చు. సజెషన్, ఫీడ్‌బ్యాక్, క్వరీ లాంటివి కూడా ఇయ్యొచ్చు. మనం ఏం చేసినాం కదంటే రిక్వెస్ట్ పెట్టినాం. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కింద మనకు ఓపెన్ చేస్తే లోపల ఇన్‌కమ్ సర్టిఫికేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఎడ్యుకేషన్ అయితే సో నీకు లైక్ మెమోస్ ఉంటాయి కదా! 10థ్ మెమో, ఇంటర్ మెమో, ఎస్ఎస్‌సి మెమో అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్ విషయానికొస్తే 10థ్, ఇంటర్ అండ్ డిగ్రీది స్టడీ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లోకల్ ఏరియా సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ అట్లా. నువ్వు ఇందులోపల ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టడీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో ఫర్ సపోజ్. స్టడీ సెలెక్ట్ చేసుకుంటోటి నాకు కింద ఇట్లా సబ్ కేటగిరీలో కొడుతుంటే మనకి ఇట్లా చూపెడుతది. స్టడీ లోపల ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ అడ్మిషన్, ఇంటర్ డిప్లొమా సర్టిఫికేట్స్ అడ్మిషన్, డిగ్రీ సర్టిఫికేట్స్ అడ్మిషన్ అని చెప్పి ఇందు లోపల ఒకటి సెలెక్ట్ చేసుకో. ఓకేనా. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో కింద ఏమంటది అంటే అప్‌లోడ్ చేయమంటది. ఓకేనా. సో మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏందనేది రాయాలి. మెసేజ్ ఏందనేది రాయాలి. ఓకేనా. సో ఇష్యూ ఏంది అని చెప్పి. సో ఇప్పుడేందంటే ఏదన్నా ఎర్రర్ వచ్చిందనుకో, ఆ ఎర్రర్ ఇక్కడ ఎంటర్ చెయ్యి. లేకపోతే ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నావు అనుకో, మిస్టేక్‌లో అప్‌లోడ్ చేసినా సో ప్లీజ్ చేంజ్ అని చెప్పి ఇక్కడ రాసేసేయి. దెన్ నెక్స్ట్ ఏందంటే అటాచ్‌మెంట్స్. అటాచ్‌మెంట్ లోపల ఇక్కడ ఇది అటాచ్‌మెంట్ ఒకటి పక్కా. ఓకేనా. పక్కా ఒకటి మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎస్ఎస్‌సి మెమో అనుకున్నామనుకో, ఎస్ఎస్‌సి మెమో బదులు నేను ఇంటర్ మెమో అప్‌లోడ్ చేసినా అన్న సిట్యుయేషన్ లోపల సో ఐ వాస్ అప్‌లోడెడ్ ఇంటర్ మెమో బై మిస్టేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ఎస్‌సి మెమో అని చెప్పి ఇక్కడ సబ్జెక్ట్ పెట్టేసేయి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేసేసేయి. ఓకేనా. అండ్ ఇక్కడ వేరే ఏమన్నా డాక్యుమెంట్స్ ఆప్షనల్ ఉంటే అవి అప్‌లోడ్ చేసేసేయి. అండ్ దెన్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! సబ్మిట్ మీద ప్రెస్ చేసేసేయి. అయిపోతది. ఓకేనా. సో అయిపోవడంతోటి మనకేంది అంటే ఇక్కడ ఇన్‌బాక్స్ లోపల చూపెడుతది. ఓకేనా. సో సెంట్ లోపల చూపెడుతది మనకి. ఓకేనా. సెంట్ లోపల చూపెడుతది. వాళ్ళ దగ్గరికెళ్ళని రిప్లై వస్తే ఇన్‌బాక్స్ లోపల చూపెడుతది. అంతే సెట్. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు కదా అంటే సైన్ ఔట్ అనే ఆప్షన్ ఉంటది. సైన్ ఔట్ మీద ప్రెస్ చేసేసేయి అయిపోతది. సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. ఇట్లా మనం అయితే మన ఏవన్నా డీటెయిల్స్ లైక్ ఏమైనా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనుకుంటే ఈమెయిల్ సపోర్ట్ త్రూ అప్‌లోడ్ చేయాలి. అండ్ మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 21, 22, 23 ఉంటాయి. ఏమైనా అప్డేట్స్ వచ్చినా, ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా నేను ఫర్దర్‌గా మీతోటి మాట్లాడతా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.